హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తుంది BNY టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు సరికొత్త వీడియోతో మేము రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ ఉంది మర్చిపోతే ఎలా రీసెట్ చేసుకోవాలి, అదే మర్చిపోయిన పాస్వర్డ్ని ఎలా కనుక్కోవాలి ఏంటనేసి వాళ్ళ వీడియోలో మీకు అంది ఫుల్ ప్రాసెస్ అని చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ కోసం ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనసంలో ఆల్లో పెట్టుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి వచ్చేసి ఒక 200 లైక్స్ టార్గెట్ పెడతాం. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. వీడియో వచ్చేసి ఎంతో మందికి చేరుతుంది. అదేవిధంగా ఇంకా డైరెక్ట్ టాప్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, టాప్లో వచ్చిన ఫస్ట్గా వచ్చేసి మీరు ఫోన్లో మీ యొక్క ఇన్స్టాగ్రామ్ యాప్ అనేది ఓపెన్ చేశాక కింద మీకు ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఏ అకౌంట్కి ఫర్గట్ చేయాలనుకుంటున్నారో దాని యూజర్ నేమ్ అయినా ఎంటర్ చేయొచ్చు, లేకపోతే దానికి ఇచ్చిన మెయిల్ ఐడి అయినా ఎంటర్ చేయొచ్చు, ఫోన్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు. ఏదో ఒకటి ఎంటర్ చేసేయండి. ఇక్కడ నేను వచ్చేసి ఐడి అనేది పేజ్ చేస్తున్నా. పేజ్ చేసాక కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన ఇక్కడ చూడండి, యూ విల్ సెండ్ టు యూ ఏ కోడ్ టు ఈమెయిల్. ఓకేనా, నువ్వు ఇచ్చిన ఈమెయిల్కి ఒక కోడ్ పంపిస్తాం, దాని ద్వారా రీసెట్ చేసుకోమని చెప్తుంది. ఓకే, నాకు కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, యూ విల్ సెండ్ టు ఈమెయిల్. అదే మనం ఇచ్చిన మెయిల్కి వచ్చేసి ఒక కోడ్ అనేది వెళ్ళద్దు, మీకు చూపిస్తా ఉండండి. ఆల్రెడీ మనకు వచ్చేసి మెయిల్ అనేది కూడా వస్తుంది. ఒక్క నిమిషం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి మెయిల్ కూడా అనేది వచ్చేసి రావడం అనేది జరిగింది మెయిల్కి. ఇప్పుడు ఆ మెయిల్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసినామంటే ఇక్కడ వచ్చేసి చూడండి, లాగిన్ ఇన్ యాజ్ దీని మీద కొడితే మీ అకౌంట్లోకి వచ్చేసి ఆటోమేటిక్ లాగిన్ అవుద్ది. లేదు పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే రీసెట్ యువర్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఒకవేళ మీరు మీరు ఇచ్చిన అకౌంట్కి మెయిల్ ఐడి లింక్ లేదు, మొబైల్ నెంబర్ లింక్ లేదు అన్నారనుకో, అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అది కూడా అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి వచ్చేసి ముందు నేను ఫస్ట్ రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసినప్పుడు ఇన్స్టా యాప్ ఉంటుంది కదా, ఇన్స్టా యాప్ మీద క్లిక్ చేసినప్పుడే ఈ విధంగా వచ్చేసి లోడింగ్ అనేది అవుద్ది. లోడింగ్ అయ్యాక వెయిట్ చేయండి. అయ్యాక వచ్చేసి ఈ విధంగా చూడండి, లాగిన్ అయిపోయింది అకౌంట్ వచ్చేసి. ఈ విధంగా లోడింగ్ అయ్యాక మీరు వచ్చేసి అకౌంట్ కొన్ని ఓపెన్ అయింది అనుకో, ఓపెన్ అయితే మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇది అకౌంట్ ఓపెన్ అయింది కదా, ఈ విధంగా బ్యాక్ వచ్చేసి మళ్ళీ రీసెట్ యువర్ పాస్వర్డ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇందాక ఇన్స్టాగ్రామ్ మీద ఓపెన్ చేయండి. ఇప్పుడు మీకు చూడండి, ఇక్కడ క్రియేట్ ఏ స్ట్రాంగ్ పాస్వర్డ్ అని చూపిస్తుంది. ఓకేనా, ఆరు క్యారెక్టర్స్, ఒకటి సింబల్స్ ఇవి. ఒకవేళ మీరు రీసెట్ పాస్వర్డ్ మీద కొట్టినప్పుడు లాగిన్ అయినట్టు మీరు అవన్నీ వాడుకున్నారనుకో, ఈసారి ఎప్పుడైనా మీరు కానీ పాస్వర్డ్ మర్చిపోయారనుకో, ఈసారి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఎప్పుడైనా మీ ఫోన్ స్విచ్ అయిపోయినప్పుడు వేరే మొబైల్లో లాగిన్ అవ్వాలన్నా ఇబ్బంది అవుద్ది. అందువలన వచ్చేసి ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్ నుంచి పెట్టుకోండి. కొత్తది న్యూ పాస్వర్డ్ ఒక క్యాపిటల్ లెటర్ పెట్టుకోండి, దాంతో స్మాల్ ఒక 4-5 పెట్టుకోండి, ఒకటి పెట్టుకొని కొంచెం వచ్చేసి నెంబర్స్ పెట్టుకోండి. ఇప్పుడు నేను పెట్టుకుంటున్నాను చూడండి. ఇదిగో ఫ్రెండ్స్, నేను పాస్వర్డ్ని సెట్ చేసుకున్నా. ఇక్కడ మీరు ఏ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారో ఇక్కడ కూడా కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా అదే పాస్వర్డ్ ఎంటర్ చేసి రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయ్యాక మీకు వచ్చేసి ఇంక ఇన్స్టా అనేది ఓపెన్ అయిపోద్ది. ఆల్రెడీ ఓపెన్ అయిపోయిందిలే. కొంతమందికి ఏమవుతుందంటే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. లింక్ మీద క్లిక్ చేయగానే రీసెట్ పాస్వర్డ్ చేసుకున్నాక మళ్ళీ మనం లాగిన్ అయితేనే ఓపెన్ అవుద్ది. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా రీసెట్ పాస్వర్డ్ చేసుకున్నాక మళ్ళీ మీరు మీ యొక్క ఇన్స్టా యాప్ అనేది ఓపెన్ చేసాక ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి అట్లనేది లాగిన్ అవ్వాలి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ కోసం ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనసంలో ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ నైస్ డే. జై హింద్.